అండి. నమస్తే. నేను ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఊడ్చేటప్పుడు కూడా శారీస్ చూడాలా అనుకుంటారు. ఆహ్, ఇది చెన్నై షాపింగ్ మాల్‌లో అండి. పట్టు చీరలు చూస్తున్నాను. ఏది చూసినా హెవీగా అనిపిస్తుంది. నాకేం పెద్దగా అనిపించలేదు. అంతా క్లమ్జీగా అనిపించిందండి. చెన్నై షాపింగ్ మాల్ డిసెంబర్ 14న వైజాగ్‌లో ఓపెన్ అయిందంట. మరి నాకు తెలియలేదు. వెల్కమ్ టు రాధా అల్లాడా వ్లాగ్స్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాదిది బర్త్‌డే కంటే జనవరి 4థ్‌న నా బర్త్‌డే. యాక్చువల్‌గా మా వారేం చేశారంటే, "నేను శారీ చూస్తాను. పిచ్చి పిచ్చి చీరలన్నీ కట్టేస్తున్నావు. డ్రెస్సులు కూడా పిచ్చి పిచ్చిగా తీసుకుంటున్నావు" అని అన్నారు. సర్లే అని నేనింకా మా వారితో సరదాగా అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళామనమాట. ఈవినింగ్ సండే ఈవినింగు అన్వి బేబీని కూడా స్కూలు హాలిడే పెట్టిచ్చేసాం. ఆల్రెడీ మాకు ఇక్కడ తుఫాన్ కదండీ వైజాగ్‌లో. ఒక 4 డేస్ నుంచి బాగా కురుస్తోంది. అన్వీని మాత్రం అసలు నన్ను వీడియో తీయొద్దని చెప్తోంది. అసలు ఎలా తీశానో వీడియో కూడా నాకు తెలీదండి. పిచ్చి పిచ్చిగా తీసేసాను. ఏమనుకోకండి. మేమెళ్ళిని ఇందాడ ఫస్ట్ చూపించినయి అద్దంలో చూపించింది మాత్రం చెన్నై షాపింగ్ మాల్ అనమాట. తర్వాత లక్కీ షాపింగ్ మాల్‌కొచ్చాము. లక్కీలో ఏంటంటే క్లాత్ మన్నుతది. ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఎక్కువైపోవడం మూలంగా దీన్ని ఆపేశారు గానీ, స్టార్టింగ్ చాలామంది వైజాగ్‌లో తెలిసిన వాళ్ళందరూ లక్కీ షాపింగ్ మాల్ బాగా షాపింగ్ మాల్‌లో బాగా షాపింగ్ చేసేవాళ్ళు. శారీసు, డ్రెసెసు పిల్లలకి అందరికీ అనమాట. మళ్ళీ తర్వాత టిఫిన్ చేయడానికని సాయిరాం పార్లర్‌కని వచ్చాము. అక్కడే టిఫిన్ చేసేసాం అనమాట. యాక్చువల్‌గా రెగ్యులర్‌గా ఎళ్ళేదేనండి. కానీ ఇక్కడ ఫుడ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. వేరే ఆటికెళ్దామంటే టైం అయిపోయింది. మేము రావడమే 5కి అయిపోయింది. మళ్ళీ 9 కల్లా ఇంటికెళ్ళిపోవాలి. మళ్ళీ మార్నింగ్ అన్వి బేబీ స్కూల్‌కెళ్ళిపోవాలి. మళ్ళీ ఆయన ఆఫీస్‌కెళ్ళిపోవాలన్నట్టుగా నేను వచ్చేసామనమాట ఇక్కడికి. బాగా అర్జెంట్‌గా షాపింగ్ చేసేసి అర్జెంట్‌గా తినేసి వెళ్ళిపోయామనమాట. నేను లాస్ట్‌లో మీకు తెలిసిందే కదా! నేను బండి మీద కూర్చోలేనండి అంతసేపు. 40 మినిట్సే జర్నీ అనేది మాకు సిటీలోకి ఎంటర్ అవ్వడానికి. బట్ అది ఆదివారం కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువుంది. ఇంక అందుకని అసలు ఒకదానికొకటి పొంతన లేకుండా నేను వీడియో తీసేసాను. ఏ షాపింగ్ మాల్‌కెళ్ళాను, ఎక్కడ తీసుకున్నాము, ఏంటనేది కూడా క్లారిటీ లేకుండా తీసేసాను. అలా జరిగిపోయిందనమాట. అంత సడెన్‌గా గోలగా జరిగిపోయింది నా షాపింగ్. ఎట్టకేలకి మా వారికి నచ్చిన పట్టు చీర తీసుకున్నాను. ఆ పట్టు చీర కూడా నా బర్త్‌డేకి రివీల్ చేస్తాను. ఇప్పుడే రివీల్ చేయను. బట్ మీకోసం మా వారు పడిన కష్టాలనమాట. ఎందుకంటే సండే మార్నింగ్ టిఫిన్ చేసిన దగ్గర నుంచి నన్ను లేపుతూనే ఉన్నారు. ప్రయాణం పద వెళ్దాం అని. బాగా లేజీ అండి నేనైతే. త్వరగా బయటికి రాలేను, తిరగలేను. మా వారైతే అన్నీ తిప్పడానికి ట్రై చేస్తారు. ఇంక అందుకని అటు చేసి, ఇటు చేసి ఈవినింగ్ 4:30, 5కి బయలుదేరిపోయామనమాట. బయలుదేరి అందుట్లో సండే ఫెస్టివల్ సీజను క్రిస్మస్ స్టార్టింగ్ కదా! 21న అనుకుంటా. సండే అంటే 22 ఏమో డేట్ గుర్తులేదు. ఇంకా వాళ్ళు ఆహ్, చూస్తున్నారు కదా! ఏం బుక్ చేశారబ్బా! పన్నీర్ బటర్ మసాలాను నాన్స్ బుక్ చేశారు. నేనే ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్. అసలే క్యాప్సికమ్ పిచ్చి నేను. అందుట్లో ఒక్క క్యాప్సికమ్ కూడా ఎయలేదనమాట వాడు. ఏం చేస్తాం అలా తినేసాము. వాళ్ళు బైక్ మీద వచ్చేసారు. నేను బస్ మీదొచ్చాను. అయినా నేను ముందొచ్చాను బండి మీదైనా బస్ మీదైనా. ఎందుకంటే మా వారన్నారు నేనన్నాను, "ఇంటికెళ్ళిపోయి ఉంటారుగా మీరు తర్వాత నా కోసం బస్ స్టాప్‌కి వచ్చేవాళ్ళేమో అనుకుంటే, బస్సోడు ఎలా తోలాలనుకున్నావు? బండోడి కంటే ఫాస్ట్‌గా తోలాడని" చెప్తున్నారు మా వారు. సో, సిల్లీ అనిపిచ్చింది. మీకు ఫ్రంట్ అలా చూపిస్తున్నాననమాట వెడ్డింగ్ గిఫ్ట్. తర్వాత బ్లౌజు పట్టు చీర కొనంగానే సంబరం అయిపోదు కదా! పుట్టినరోజు అయిపోదు కదా! ఇంకా స్టిచ్చింగ్‌కొచ్చాను బోటిక్‌కి. ఇక్కడ మా ఫేవరెట్ బోటిక్ అనమాట. మిథిలాపురిలో ఉంటుంది. వర్ణిక డిజైనర్స్ అనమాట. ఫస్ట్ నుంచి మాకు ఈవిడ అలవాటనమాట. 5 ఇయర్స్ నుంచి. చాలా బాగా వర్క్ చేస్తారు. ఎప్పుడు మిస్టేక్ జరగలేదండి. రీజనబుల్‌గానే ఉంటాయి రేట్స్ కూడా. బయట అంత కాస్ట్ ఉండవు. మేబీ ఉండొచ్చు. 200 డిఫరెన్స్ ఉండొచ్చు. చాలా బాగా స్టిచ్ చేస్తారనమాట. అక్కడికొచ్చేసి బ్లౌజు స్టిచ్ చేయించాను. చీరలో బ్లౌజు స్టిచ్ చేయించానా? లేదంటే సెపరేట్‌గా తీసుకున్నానా? అసలు ఏ వర్క్ చేయించుకున్నా అనేది మీరు చూడండి. చీర కాస్ట్ ఎంతయిందో బ్లౌజ్ కాస్ట్ దాని డబల్ అయిందనమాట. ఎంత సిల్లీగా అనిపిస్తదో ఆ డైలాగ్ చెప్పినప్పుడు, అలా ఊహించుకున్నప్పుడు నిజంగానే అయ్యిందండి. కానీ తప్పదు గదా! చేయించుకున్నాను. చూస్తూ ఉండండి. థాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు.